హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ కిడ్డుని మళ్ళీ కారింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మనం హైవే మీద వెళ్తుండే లెఫ్ట్లో కారింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా 1 కిలోమీటర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్తుండగా లొకేషన్స్ ఇలా ఉంటాయి. మేము ఇలా వచ్చేసరికి ఇక్కడ గేట్ దగ్గర 2 ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఎందుకా అని చూస్తే గేట్ క్లోజ్ చేస్తుంది గైస్. ఈరోజు హాలిడే అంట. ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తుంది కదా, మా డాడీ ఎవరికో ఫోన్ చేశారు. ఎవరో వస్తున్నారంట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మంకీ చూడండి, అందరి మీదకి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర ఏ ఫుడ్ ఉందని. ట్యూస్డే రాకండి ఫ్రెండ్స్, ఇక్కడ హాలిడే అంట. వస్తే వేరే డేలో ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా ఈ అంకుల్ వచ్చి మా కోసం గేట్ ఓపెన్ చేశారు. ఎంట్రన్స్లో ఎలాగా ఈ యానిమల్ నమస్తే చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కోరంగి ఎంట్రన్స్ గేటు. బయట ఇలా ఉంటుంది. ఐ లవ్ కోరింగా. ఇది కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ లేఅవుట్. ఇది రైట్ సైడ్లో ఉంది కదా, అది టికెట్ కౌంటర్. వీటిని భలే తయారు చేశారు గైస్. సో టికెట్ చేసుకున్న తర్వాత లోపలికి ఇలా ఎంటర్ అవుతాం. స్టార్టింగ్లోనే ప్రకృతి అని ఒక నర్సరీ ఉంది చిన్నది. వావ్ ఫ్రెండ్స్, కిడ్స్ కోసం ఇక్కడ పార్క్ కూడా ఉంది. చాలా బాగుంది, మొత్తం వుడ్తో చేసినట్టుంది. 5 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేశాను. నేను ఆగుతానా పార్క్ చూస్తే? కోరంగి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా. గాయస్ చాలా భయంగా ఉంది గాయస్. చాలా బాగుంది గాయస్. ఈ ఆవులు భలే ఉన్నాయి గాయస్. గ్రీన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ రెస్టారెంట్స్. ఈ చిన్న గ్లాస్ పిట్ భలే ఉంటుంది గైస్. గ్లాస్ పిట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ 120 కన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయంట. నవంబర్ నుంచి ఫిబ్రవరి మంత్స్లో అయితే ఎక్కడెక్కడి నుంచో బోట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయంట. ఫ్రెండ్స్, ఇది కోరంగిలోని వుడెన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఇక్కడ స్పెషల్ ఇదే. ఇది మన ఇండియాలో బిగ్గెస్ట్ సెకండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కోరంగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని సైక్లోన్స్ నుంచి, ఫ్లడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయంట. ఈ కోరంగి వైల్డ్ లైఫ్ మొత్తం 235 కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ చేపలు, పీతలు, రొయ్యలు ఉంటాయి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఇక్కడ చెట్లన్నీ చాలా కిందికి ఉంటాయి. చూడండి, నాకంటే కొంచెం ఎత్తు ఉన్నాయి. చూడండి, ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. గైస్, ఎంత బాగుందో చూడండి. ట్రీస్ అసలు ఎత్తే లేవు. ఇక్కడ న్యాచురల్ సైడ్స్ ఎలా ఎంత బాగా చేశారు. చాలా గ్రీన్ లాగే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా డిమ్గా ఎంత చీకటిగా ఉందో. వైల్డ్ యానిమల్స్లో అయితే క్రోకోడైల్స్, స్నేక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కసారి క్రోకోడైల్స్ కూడా వస్తాయంట. మన గ్రాండ్ పేరెంట్స్ టైంలోని వీటి మీద ట్రావెల్ చేసేవారంట. నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ కింగ్ ఫిష్ అని కూడా చూశాను. ఇదేం చూడండి ఫ్రెండ్స్, ఎంత న్యాచురల్గా ఉందో. ఇక్కడ చేపలు పట్టే క్యాట్స్ ఉంటాయంట, అవి ఫిషింగ్ క్యాట్స్. ఈ కలర్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. బోట్ షికార్ కోసం మనకి ఇచ్చే లైఫ్ జాకెట్స్ ఇవే. షికార్ ఇదే ఫ్రెండ్స్. రోజు హాలిడే అవడం వల్ల బోట్ షికార్ ఎలా లేదు ఫ్రెండ్స్. బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. మంచి సీనరీ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు హాలిడే. డాడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వడం వల్లే ఫ్రెండ్స్ మేము లోపలికి రాగలిగాం.
మార్నింగ్లో అంటే సీ ఎదిరిపోతుంది గాయస్. ఇక్కడ మంకీస్ ఏం దొరుకుతాయి పట్టుకెళ్ళిపోతున్నాయి గాయస్. ఇక్కడ ఒక అంకుల్ బైక్లో లంచ్ బాక్స్ తీసేసింది ఫ్రెండ్స్. పాప ఆయన అన్నం తినకుండా ఎలా ఉంటాడు? ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కాకినాడ కిడ్డు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.